మా డిఎం గారు లేరండి. మా డిఎం గారు రాజమండ్రి చేస్తారు. ఇప్పుడు ఎవరు డిఎం లేని డిపో అయ్యింది ఇస్తున్నారు సార్. అదొకటి కొంచెం దాని మీద కూడా క్లారిటీ ఉంది. రెండు విషయాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఏ డిపో కూడా క్లోజ్ చేసే ఆలోచన లేదు. మొత్తం 129 డిపోలో ఏ ఒక్క డిపోను కూడా క్లోజ్ చేసే అవకాశం లేదు. అటువంటి ఆలోచన లేదు. ఏమాత్రం వీలైతే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. సర్వీసులు అక్కడ ఉన్న గిరాకీని బట్టి వచ్చే డిమాండ్ని బట్టి ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. కానీ ఉన్న డిపోల్ని క్లోజ్ చేసేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రయాణికులకు సంబంధించిన విషయం. ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం కాబట్టి పని చేయం మేము. ఒకటి. రెండవది, మాకు కొన్ని ఇష్యూస్ రావడం వల్ల ఈ మధ్య ప్రమోషన్ అవడంలో లేట్ అవడం వల్ల డిపో మేనేజర్లు అయితేనేమి ఇంకా పై స్థాయి అధికారులు కొంత ఇన్ఛార్జ్లే నడుస్తున్నాయి. ఆ విధంగా ఉండటం వల్ల మీకు ప్రాబ్లం అయింది. ఆ ఫైల్ ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అది వస్తూనే అంతా బాగుంటే వారం రోజుల్లో ప్రమోషన్స్ టేకప్ చేస్తే వాళ్ళకి రెగ్యులర్ ప్రమోషన్స్ ఇచ్చేస్తాం, రెగ్యులర్ పోస్టింగ్స్ ఇస్తాం. అంటే కొంతమంది ఆర్ఎంలు అయితేనేమి, ఆర్ఎంలు కానీ ఈడీలు కానీ వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఇన్ఛార్జ్లు నడుస్తున్నాయి. కాబట్టి అది వీళ్ళని త్వరలో రెగ్యులర్ చెప్పాం. గ్రామాలకి ఇప్పటి వరకు ఆర్టీసీ బస్ ప్రయాణం లేని గ్రామాలు ఉన్నాయి. ఈ స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల ఆ గ్రామాలకు కూడా కనెక్టివిటీ వస్తే ఆ గ్రామాల్లో ఉన్న మేలు కూడా ఉపయోగపడుతుందని చాలా మంది కొన్ని గ్రామాల్లో అడుగుతున్నారు. అలాగేమైనా పెట్టే అవకాశం? నేను ఒకటండి, స్త్రీ శక్తి పథకం అనేది దయచేసి అర్థం చేసుకోండి. ఉన్న రూట్లన్నింటిలో కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది తప్పించి కొత్త రూట్ పెట్టేటువంటి ఆలోచన అవసరాన్ని బట్టి పెట్టడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి పెడతాము. అది ఎలా ఉందో నేను చూస్తాను. అది కనెక్టివిటీ అవకాశం ఉంటే మీకు సర్టిల్ టూ దట్. అంటే ఇన్యాక్సెసిబుల్గా ఉన్న ప్రాంతాలు అయితే కష్టం అవుతుంది, అది చేయడం జరుగుతుంది. కానీ Slow, slow, slow.